సాదరంగా స్వాగతిస్తున్నాం. ఒక్క నిమిషం దూరం జరగండి. భారతీయ జనతా పార్టీలో ఈరోజు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారికి సాదరంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి స్వాగతం తెలుపుతున్నారు మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు. వారిని ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి గువ్వల బాలరాజు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ కండువా కప్పి వారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. వారికి స్వాగతం, సుస్వాగతం. ఆగండి ఆగండి అందరూ ఆగాలి. తర్వాత అందరినీ కూర్చోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి భారతీయ జనతా పార్టీలోకి ఇప్పుడే అరంగేట్రం చేసిన అచ్చంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ గువ్వల బాలరాజు గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ వారు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ గర్వంగా, సంతోషంగా వారికి స్వాగతం తెలియజేస్తున్నారు. వారు అచ్చంపేట నియోజకవర్గం నుంచి నల్లమల్ల గడ్డ అని ఏదైతే చెప్తున్నామో ఆ అచ్చంపేట గడ్డ నల్లమల్ల నుంచి 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. వారు అలుపెరగని పోరాట వీరుడు. భారతీయ జనతా పార్టీలోకి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా 2009లో వారు భారతీయ జనతా టిఆర్ఎస్ తరఫున ఎంపీగా కూడా పోటీ చేశారు. వారి హయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం లోపల నల్లమల్ల ప్రాంతాన్ని చాలా వేగంగా అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 2400 కోట్ల రూపాయలతోటి ఇరిగేషన్ ప్రాజెక్టుని అచ్చంపేట మారుమూల నల్లమల్ల ప్రాంతమైన అచ్చంపేటకి సాధించడంలో వారి కృషి ఎనలేనిది. వారు చురుకుగా ఏ కార్యక్రమం తీసుకున్నా డౌన్ టు ఎర్త్, ఎవరైతే అంత్యోదయ ఉన్నారో, అట్టడుగు వర్గాలలో, సామాజిక వర్గంగా అట్టడుగు వర్గాలలో ఉన్నారో వారిని ముందుకు తీసుకురావడం కోసమే వారు నిరంతరం కృషి చేశారు. వారి కృషి అభినందనీయం. ఈరోజు వారు ఎక్కడ ఉన్నా వారికి వేలాదిగా అభిమానులు ఉన్నారు అని అంటే వారు చేసిన కృషికి నిదర్శనంగా భావించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీలో వారు రావడం, భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా బలోపేతమైతది. వారిని మరొకసారి సాదరంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు